సార్ చెప్పినట్టుగానే నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను ఇట్లా స్పీచ్ ఇచ్చాడు చూడలేదు, వీళ్ళని డ్యాన్స్ చేసుడు కూడా చూడలేదు. అంటే నేను ఎవరిని కించపరచాలని కాదు, సార్ ఇంప్రూవ్మెంట్ తెచ్చిండు స్కూల్కు. సార్ అన్నట్టుగానే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా చూపెడతా అన్నాడు. సార్ తేడా చూపెట్టిండు. మనం కూడా తేడా చూపెట్టాలి, ఎలా స్ట్రెంత్లో తేడా చూపెట్టాలి. ఎప్పుడైతే మనకు స్ట్రెంత్లో తేడా వస్తుందో, ఇప్పుడు ఏవో మేడం గారు వచ్చిర్రు ఇలా, అంటే అది కలిసి వచ్చింది మనకు. అట్లనే రేపు స్పెషల్గా పిలుచుకోవచ్చు, ఒక 50-60 మంది ఉంటే అది చేసుకోవాలి మనమే విలేజెస్గా. ఇంకొకటిగా ముందుగా ఇప్పుడు మనం ఇవాళ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అది ఒక కట్టుబాటు లాంటిది. మనకు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అంటే, ఒక బుక్ రాసుకున్నాం మనం ఈ గీతలనే ఉండాలి, ఈ కట్టుబాట్ల వరకే ఉండాలి, ఇది మన పద్ధతి. అంటే ఎవ్వరు న్యాయానికి అందరూ న్యాయానికి సమానమే. ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా కోర్టుల ముందు న్యాయం ముందు అందరూ సమానమే అని చెప్పాలి. చెప్పదలుచుకున్నదే ఈ కాన్స్టిట్యూషన్. ఏది చేద్దాం అని అనుకున్నా, గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకొచ్చినా, లేకపోతే మన ప్రజలు ఏం చేద్దామని అనుకున్నా దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పద్ధతి రాసుకుంటేనే మనం కరెక్ట్గా దాన్ని ఫాలో అప్ చేసుకొని పోతాం. లేకపోతే మన కాన్స్టిట్యూషన్ లేకపోతే అసలు ఎవరేం చేస్తున్నారు, ప్రభుత్వం ఏ పాలసీ తీసుకొచ్చింది, ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటుంది, అదనేది ఒక ప్రశ్నార్థకం అయిపోతుంది. అందుకనే మనకు కాన్స్టిట్యూషన్ అనేది బాగా ఇంపార్టెంట్. మన కాన్స్టిట్యూషన్ చాలా రోజులు, అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాసిరు. మొత్తం ప్రపంచంలో మన కాన్స్టిట్యూషన్ అంత పెద్దది, రాసిన అంటే చేతితో రాసింది అంత పెద్ద కాన్స్టిట్యూషన్ లేనే లేదు ప్రపంచంలో. అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు దానికోసం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారు, ఆ కమిటీ అంత కష్టపడి రాసినందుకు మనం దాన్ని పాటించాలి. దాన్ని పాటించి మనం దానికోసం కొంచెమన్నా టైం కేటాయించి దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పటి నుంచి తెలుసుకుంటే అప్పటి వరకు అసలు ఏముంది అసలు ఒక పెద్ద సార్ వచ్చి మన దగ్గర మాట్లాడతాడు, అసలు గ్రామ సభ అంటే ఏంటిది, కార్యదర్శి మేడం ఏం చేయాలి, ఇంకోళ్ళు ఏం చేయాలి, అసలు ఏం చేస్తారు వాళ్ళ జాబ్ యాక్టివిటీ ఏంటిది అనేది మీకు ఇప్పటి నుంచే తెలిస్తే రేపు మాట్లాడడానికి ఉంటుంది. అప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు సమాధానం కరెక్ట్ చెప్తారు. మనం ఏదో పోయి మాట్లాడితే నీకేం తెలియదు పో, మా సార్కి ఇంతే చెప్పిండు, మా మేడంకి అంతే చెప్పింది అని చెప్తారు. ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషన్ని తెలుసుకుంటామో, ఇక్కడున్న వ్యవస్థ గురించి అవగాహన వస్తుందో అప్పుడు మనం మాట్లాడగలుగుతాం. అందుకనే అందరూ కొంచెం కాన్స్టిట్యూషన్ గురించి, ప్రభుత్వాల గురించి, పాలసీల గురించి తెలుసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు ప్రభుత్వం పథకాలు పెట్టింది, 6 పథకాలు ఏమో పెట్టింది. ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి, గృహజ్యోతి, మహిళ ఫ్రీ బస్సు, ఇవన్నీ పెట్టింది. ఇవన్నిటికి మనం సర్టిఫికేట్స్ ఇస్తున్నాం, అప్లై చేసుకుంటున్నాం. కానీ ఇవన్నీ పెట్టినప్పుడు ఈ పథకానికి అర్హుడైన ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గవర్నమెంట్ స్కూల్కు దోలాలని ఒకటి పద్ధతి పెడితే అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెంత్ కూడా మనకు పెరిగేది. మళ్ళీ మనం ఎంత కోపంగా మాట్లాడతాం, ఏదన్నా రాకపోతే ఇప్పుడు కూడా స్కూల్ కాడికి వచ్చి మనోళ్ళు చదవకపోతే మాట్లాడాలి, అయినా స్కూల్కు తోలియాలి. ఇంటికాడ కూడా డిసిప్లిన్ చెప్పాలి. ఇంటికాడ డిసిప్లిన్ చెప్తేనే ఇక్కడికి వచ్చినాక డిసిప్లిన్గా ఉంటాడు. ఇంటికాడ ఆగమగం తిరిగి ఇక్కడికి వచ్చినాక డిసిప్లిన్గా ఉండమంటే ఎవరు ఉండరు. కానీ ఇంటికాడ కూడా మనం డిసిప్లిన్గా ఉంచాలి పిల్లల్ని. మళ్ళొకసారి చెప్తున్నా, సార్కి ధన్యవాదాలు. లాస్ట్ టైం అన్నట్టుగా సార్ ఈసారి అన్ని సెట్ చేసిండు, ఇంప్రూవ్మెంట్ చాలా చేసిండు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ భరత్. కాన్స్టిట్యూషన్ గురించి చాలా చక్కటి ప్రసంగం ఇచ్చినందుకు. భరత్ నాకు కాలేజీ గ్రౌండ్లో కలుస్తాడు రోజు సాయంత్రం. నేను వాకింగ్ చేస్తూ ఉంటే ఆయన కూడా సార్ లైబ్రరీకి పోయొచ్చిన, ఇప్పుడే జస్ట్ రిలాక్స్ అవుతున్నా అని చెప్తాడు. సో లైబ్రరీలో మీరు చదివిన సారాంశాన్ని ఇక్కడ చెప్పినట్టుగా నేను అనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్. మీరు భవిష్యత్తు లోపల మంచి పొజిషన్కి ఎదగాలని కోరుకుంటూ, నెక్స్ట్ తదుపరి యూత్ నుంచి ప్రశాంత్.